ఈరోజు అయితే మా మ్యామ్ మీద ఉన్న మొక్కలన్నీ మీకు చూపిస్తాను రండి. ఇదైతే వచ్చేసి అది ఏదో ఉంటుంది అన్నమాట, ఆ మందారం ఏదో మొక్క. నేనైతే మీకు యూట్యూబ్లో చెప్తాను తర్వాత. ఇది కూడా నా ఎంత పూత వచ్చిందో, అసలు మంచి పూత వచ్చింది అన్నమాట. ఇదైతే మందార మొక్క అయితే చాలా పూత వచ్చింది. ఇగో ఇక్కడ ఒకట పువ్వు వచ్చిందనమాట. ఎంత వెయిట్ చేస్తున్నానో ఇగో ఇక్కడ కూడా వచ్చింది ఒకటి, ఇక్కడ ఒకటి కూడా వచ్చింది. ఇదైతే మా గ్రాండ్ మా నాటారనమాట. సో అయితే ఇది చూపిస్తాను రండి. ఇది నా ఫేవరెట్ అనమాట. ఇది నేనే నాటాను, రోజ్ పువ్వు. ఇక్కడ ఒకటి వచ్చింది చూడండి, ఎంత ఫ్రెష్గా ఉన్నదో. రోజుకి ఏదో ఒక పువ్వుని ఇస్తుంది ఇది నాకు. సో ఇదేంటంటే ఇది కూడా రోజా చెట్టే, కానీ ఇది మా చెల్లిది. ఇది రెడ్గా రాదు, పింక్గా వస్తుంది అన్నమాట. ఇది నాకు అంతలాగా చాలా ఇష్టం ఇది కూడా. కానీ దీనికి ఇప్పుడు టమాటా చెట్లు వస్తున్నాయి అన్నమాట. నాకు అలాగే వచ్చి తర్వాత మళ్ళీ నేను కట్ చేస్తాను అన్నమాట. సో మీకు ఇక్కడ చూపిస్తాను రండి, చూడండి చూపిస్తాను. ఇదైతే తులసి మొక్క అన్నమాట. అంటే తులసి మొక్కలు గట్ట అంటారు కదా, అలాగన్నమాట ఇది. సో ఇది ఇలా అన్నమాట. ఇది వైలెట్ కలర్ పువ్వు ఉంటాయి కదా, అలాంటి చెట్టు అనమాట. ఫ్లవర్. సో వైలెట్ కలర్ పువ్వు లాంటి చెట్టు అనమాట. ఆ చెట్టు గురించి వైట్ కలర్ ఫ్లవర్ అన్నమాట. సో అయితే ఇప్పుడు మా మేడం మీద వెనకతలు ఉన్న చెరువు అన్నమాట. ఇది ఎంత చెరువు అన్నమాట, చూడండి ఎంత ఈజీగా ఉన్నదో. అవన్నీ అయితే ఆ ఇల్లులన్నీ చూడండి, ఆ ఇల్లులన్నీ తర్వాత గట్టు అన్నమాట. అంటే తర్వాత వీధి అన్నమాట, నెక్స్ట్ వీధి అన్నమాట. అది ఎంత బాగుందో చూడండి ఇలాగా. అంటే ఈ చెరువు చుట్టూ అలా ఇల్లులుంటే ఆ ప్రకృతిని మనం ఎంత ఆస్వాదిస్తే మాకు ఇక్కడ ఆప్షన్ అనేది చాలా ఉంటుంది అనమాట. సిటీలోనైనా విలేజ్లోనైనా ఎక్కడైనా ఇలాగా ఎప్పుడు చూడలేదు కదా. ఇది అయితే మంచిది అన్నమాట, చాలా బెటర్ అయింది ఇది. చూడండి ఎంత బాగుందో. అక్కడైతే ఇప్పుడు ఈ నది అంతా ఎలా ఏర్పడిందంటే అక్కడ మధ్యలో గుడి ఉన్నా కదా, ఎందుకంటే ఇక్కడ ఒక గుడి ఉండేది అనమాట. అప్పుడు మా గ్రాండ్ ఫాదర్ చిన్నప్పుడు అనమాట. ఇక్కడంతా గుడి ఉండేది, అది ఏ గుడో తెలీదు, మీకు చెప్తాను మా గ్రాండ్ మా అడిగి. ఇక్కడ గుడి ఉంటే అప్పుడు వర్షం పడినప్పుడు అయితే ఇప్పుడు వరదలు వచ్చేసి ఇలాగ వచ్చేసింది అన్నమాట. సో వచ్చేయడం వల్ల ఇప్పుడు గుడి అంతా మునిగిపోయింది. ఆ మధ్యలోనే అన్నమాట, మధ్యలోనే స్వామి గారు తల్లి కానీ ఏదో గుడి అంటే దేవి ఉండేవారు. ఆ గుడి మాత్రమే మునిగిపోకుండా ఉన్నది, మిగతాదంతా మునిగిపోయింది. ఆ మధ్యలోని ఆ స్వామి ఫోటో వేయట్లేదు అనుకున్నారు కదా, అది ఆ విగ్రహం కూడా పడిపోయి మునిగిపోయింది, కానీ ఆ స్థలం మాత్రం అక్కడే ఉండిపోయింది. సో అయితే రోజు చిన్నగా మునుగుతున్నది అనమాట. సో అయితే అక్కడ కొండలు ఉన్నాయి కదండి, ఆ కొండ నుంచి మాకు సూర్యుడు ఇక్కడికి వచ్చి ఇలాగ వెలుగు ఇస్తాడనమాట. చూడండి ఇదైతే చాలా బెటర్ అయిన ప్లేస్. మేము దిగినప్పుడైతే బాగుండదు, అంటే చాలా బాగోదు అని అనుకున్నాము. ఇక్కడ మేము అంటే స్టార్ట్ అయినప్పుడైతే ఈ ప్లేస్ బాగుండదు, అస్సలు బాగుండదు అని అనుకున్నాము. కానీ అలవాటు అయిపోవడం వల్ల ఎంత బాగుందో, అసలు ఫ్రీగా ఉన్నదన్నమాట. ఈ చెట్టుని చూపిస్తాను అండి. ఈ చెట్టు అయితే నేరేడుపల్లి చెట్టు అన్నమాట. ఇది ప్రతి సమ్మర్కి మాకు పళ్ళు అనేవి ఇస్తుంది అన్నమాట. సో మా ట్యాంకీ ఎన్ని లీటర్లు అని అడుగుతున్నారు. సో మా ట్యాంకీ 500 లీటర్స్ అనమాట. ఇప్పుడైతే మీకు ట్యాంక్ ఇప్పి చూపిస్తాను. ఇదైతే మూత చాలా టైట్గా ఉంటుంది అన్నమాట. చూడండి వాటర్ ఇలాగ ఉంటుంది అనమాట.
సో ఇది ఈ ప్రకృతి అంతా చాలా బాగున్నది అనమాట. ఇదైతే 500 అనమాట. ఇప్పుడు మేము వాటర్ కలెక్షన్ అనేది అక్కడి నుంచి పెట్టామో చూపిస్తాను. ఇగో ఇక్కడి నుంచి ఇలాగా పెట్టాము అనమాట. ఇగో ఇక్కడి నుంచి కిందకి ఇలాగా పెట్టాము. దీనికి ఇలా పెట్టి అక్కడ చూసారా, అక్కడ పైప్ ఉన్నది కదా, అలాగ వెళ్ళి ఆ బాత్రూంలోకి అయితే వెళ్తుంది. ఇదైతే బాత్రూమ్ పైన అనమాట. ఇది అంటే మంది అనమాట. ఇదంతా వెనక్కి బాత్రూమ్ కట్టినప్పుడు అలా వేస్తాం వెనక్కి. ఇదంతా ఓపెన్ ప్లేస్ అనమాట. మేము కట్టాము అలాగ వెనక్కి. అంటే సమ్మర్లోని చల్లగా అక్కడ ఉంటాం కదా, బయటని పడుకోవడానికి అనిస్తామని అక్కడ కట్టాము. సో అయితే ఇది మా ఈరోజు బ్లాగ్ అనమాట. సో ఇదన్నమాట ఇది ఈరోజు బ్లాగ్ అనమాట. మీకు నచ్చితే లైక్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ ద లింక్స్ బ్రిటిష్.